విశాఖ గాజువాక ఎన్నికల ప్రచారంలో టీడీపీ అధినేత చంద్రబాబుపై కొంతమంది ఆకతాయిలు రాళ్లు విసిరారు. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. వెంటనే భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ప్రజలు తిరగబడితే మీ పట్టలిప్పి తల్లిదండ్రులు కొడతారు. బీ కేర్ఫుల్ అని హెచ్చరిస్తున్నా. జగన్మోహన్ రెడ్డి కంట్రోల్ యువర్ ఇది జే గ్యాంగ్ ఒకటి ఉంది వాళ్ళకు దొరికారా? గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు విసరడంతో చంద్రబాబు సీరియస్ అయ్యారు. రాళ్లు వేసిన వారిని హెచ్చరించారు. ఇలాంటి దాడులకు భయపడేది లేదన్నారు. నిన్న చీకట్లో గులకరాయి వేస్తే ఇప్పుడు వెలుతురులోనే రాళ్లు వేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. తన మీద రాళ్లు వేసింది జే గ్యాంగ్ పనేనని చంద్రబాబు ఆరోపించారు. విజయవాడలో జరిగిన డ్రామాకు కూడా వస్తాం. మీరు ఇలాంటి చిల్లర పనులు చేసి జగన్మోహన్ రెడ్డి కంట్రోల్ యువర్ కూడా వచ్చింది. ప్రజలు తిరగబడితే మీ పట్టలిప్పి తల్లిదండ్రులు కొడతారు. బీ కేర్ఫుల్ అని హెచ్చరిస్తున్నా. జగన్మోహన్ రెడ్డి కంట్రోల్ యువర్ ఇది జే గ్యాంగ్. ఇదే అంశంపై మరింత సమాచారం మా విశాఖ ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, ప్రచారంలో చంద్రబాబుపై ఆకతాయిలు రాళ్లు విసిరింది ఎవరనే వివరాలు ఏమైనా తెలిసాయా? దీనిపై పోలీసులు ఏమంటున్నారు? రామకృష్ణ, సుమిత్ర, మనం చూడొచ్చు ఈరోజు విశాఖపట్నం జిల్లా గాజువాకలోని ప్రజాగలం జరిగింది. ఇందులో చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నప్పుడు ఆకతాయిలు రాళ్లు విసిరారు. అయితే మనం చూడొచ్చు ప్రజెంట్ ఇదే తెలుగుదేశం పార్టీ ప్రచార రథం ఇక్కడి నుంచే ప్రసంగిస్తున్నారు. ఈ లెఫ్ట్ సైడ్ నుంచి కూడాను మనకి కెమెరామెన్ విజువల్ చూపిస్తున్నారు. ఆ లెఫ్ట్ సైడ్ నుంచి అక్కడ చెట్లు అవన్నీ ఉన్నాయి. అక్కడి నుంచి ఆకతాయిలు రాళ్లు విసిరారు. అయితే ఈ ప్రచార వాహనానికి అత్యంత సమీపంలోకి రాళ్లు వచ్చి పడ్డాయి. అయినా సరే కూడా చంద్రబాబు నాయుడు తన ప్రసంగాన్ని కొనసాగించారు. ఇది జే గ్యాంగ్ పనే అని కూడాను చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ఇలా రాళ్లు ఇసిరే సంస్కృతి మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న కూడాను సీఎం జగన్ మీద గులకరాళ్లు పడ్డాయి. అయినా సరే తాను కూడా ఖండించని ఇలాగ నా మీద పవన్ కళ్యాణ్ మీద ఇలాగ దాడులు చేయడం ఏంటి అని కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి ప్రచార రథం దగ్గర కూడాను రాళ్లు పడే సమయంలో కొంతమంది టీడీపీ నేతలు ఉన్నారు. మనతో మాట్లాడడానికి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి పుచ్చ విజయ్ కుమార్ గారు ఉన్నారు. సార్, అసలు ఏం జరిగింది చెప్పండి? రాళ్లు ఎక్కడి నుంచి వచ్చాయి? చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతుండగా నేను కూడా ఇదే ప్రచార రథం మీద ఉన్నాను. ఆయన ఇక్కడ నుంచున్నారు. ఇక్కడ నుంచున్న వెంటనే ఈ లెఫ్ట్ సైడ్ ఈ కొంత దూరం నుంచే రాయి రావడం జరిగింది, ఇక్కడ పడడం జరిగింది. అంటే ఇది చాలా దుర్మార్గం అది. ఎందుకంటే ఒక ప్రతిపక్ష నాయకుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి అంటే ఇది మేమేమనుకుంటాం ఉన్నానంటే జగన్మోహన్ రెడ్డి విజయవాడలో జరిగిన సంఘటన ఏదైతే ఉందో ఇది మేము రివెంజ్ అన్న టైప్లోనే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గ్యాంగ్ ఎవరైతే ఉన్నారో ఇది రివెంజ్ కిందే వాళ్ళు తీసుకున్నారని మేము అనుకుంటా ఉన్నాం. కానీ చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పారు, నేను ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి మీద రాయి పడితే దాన్ని తీవ్రంగా నేను ఖండించాను. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి మీద ఆ విధమైనటువంటి సంఘటన జరిగినప్పుడు నేను దాని మీద స్పందించాను. ఎందుకు ఇలాంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితులు తీసుకొస్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి? ఈరోజు చూసుకున్నట్లయితే ఏదైతే గంజాయి బ్యాచ్ అన్నటువంటిది చాలా ఎక్కువైపోయింది. వాళ్ళు అద్దెకు హంతు లేకుండా పోయినటువంటి పరిస్థితి. గతంలో చూసుకుంటే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి మీద కూడా ఇదే సేమ్ సంఘటన జరిగినటువంటి పరిస్థితి. ఈరోజు నేను ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాను, ఒక ప్రతిపక్ష నాయకుడి మీద ఈ విధమైనటువంటి దారుణం జరిగితే పోలీసు వ్యవస్థ ఏం చేస్తుంది? గతంలో మనం చూసాం డీజీపీ గౌతమ్ సవాంగ్ గారు ఉన్నారు. అప్పుడు కూడా ఇదే సంఘటనలు జరిగితే అలాగ అప్పుడప్పుడు అవుతా ఉంటాయని చెప్పి ఆయన హేళనగా మాట్లాడినటువంటి పరిస్థితి ఈరోజు మనం క్లియర్గా చూసాం. మేము పోలీసు వాళ్ళు డిమాండ్ చేసేది ఏంటంటే ఇమీడియట్గా అది ఎవరు ఇసిరారు, ఎందుకు జరిగింది అని దాని మీద ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంటెలిజెన్స్ వాళ్ళు యాక్షన్ తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఇమీడియట్గా దాని మీద ఉంది. ఈ రోజు కేవలం జగన్మోహన్ రెడ్డి ఇసిరారు. పోలీసులు ఏమైనా పట్టుకొని మీరేమైనా ప్రయత్నం చేశారా? అంటే మీరేమైనా సహకరించారా పోలీసులకి? ఎవరు ఇసిరారో వాళ్ళని? మా వాళ్ళందరూ కూడా సహకరించడం జరిగింది. పోలీసులు అప్పటికి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఎవర్రా ఇసిరారు, దమ్ముంటే ముందుకు రండి, ముందుకు వచ్చి నా మీద డైరెక్ట్ గా నేరుగా విసరండి మీకు దమ్ముంటే ఆయన మైక్ లో మాట్లాడుతూనే చెప్పారు.
అప్పటికి పోలీసులు కొంతమంది, నాకు తెలిసి ఒక 10 మంది అటు సైడ్ పరిగెట్టి అక్కడ ఎవరో లేరు అని చెప్పినటువంటి పరిస్థితి. అప్పటికే మా నాయకులు, మా టీడీపీ కార్యకర్తలు కూడా వెంబడించినటువంటి పరిస్థితి, ఎవరు కూడా అక్కడ లేరు. అంటే ఇది కేవలం ఏంటంటే కుట్రలో భాగంగానే చంద్రబాబు నాయుడు గారి మీద ఇలాంటి రివెంజ్ తీర్చుకోవాలని. ఆల్రెడీ ఇందాకే వాట్సాప్లో ఒకడెవడో వైసీపీ వెధవ, ఒక పేటీఎం కుక్క ఎవడో ఆల్రెడీ మా నాయకుడి మీద పడ్డాది, నీ మీద కూడా రివెంజ్ తీర్చుకుంటానని చంద్రబాబు నాయుడు గారిని ఏకవచనంతో డైరెక్ట్ గా మాట్లాడినటువంటి పరిస్థితి ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. అంటే ఒకటే మేము తెలియజేస్తాం, ఇలాంటి పిరికిబంద చర్యలు చేయడం వల్ల జగన్మోహన్ రెడ్డి నీకు వచ్చేది ఏమి ఉండదు. రేపు అధికారంలోకి వచ్చేది తెలుగుదేశం పార్టీ, ఎన్డీఏ కూటమే. నువ్వు భయపడతా ఉన్నావు కాబట్టి ఇలాంటి సంఘటనలు చేస్తా ఉన్నావు కాబట్టి ప్రజలు నిన్ను హర్షించరు. ఎందుకంటే ఈరోజు ప్రజాగలం పాదగాజువాక కోడల్లో ఇసుకేస్తే రాలేనటువంటి జనాలు మీరు క్లియర్గా చూశారు, మీ ఛానల్లోనే చూపించారు. అంటే కేవలం సక్సెస్ అవుతా ఉన్నాయి. పాయకరావుపేటలో మధ్యాహ్నం జరిగింది, ప్రోగ్రామ్స్ అన్ని సక్సెస్ అవుతా, రేపు పలాసాలో జరగబోతోంది. అంటే ఈ విధమైనటువంటి సక్సెస్ఫుల్ గా జరుగుతున్నటువంటి ప్రజాగలం ఏదైతే సభలు ఉన్నాయో, రేపు మేము అధికారం కోల్పోవడం ఖాయం అన్నటువంటి ఒక భయంతోనే ఇటువంటి పిరికి బంద చర్యలు చేస్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి, క్లియర్ గా అర్థమవుతోంది మనకి. సార్ మీరు చెప్పండి, మీరు కూడా ఉన్నారు కదా ఈ ఘటన జరిగినప్పుడు, ఎవరు వేశారు, పోలీసులు ఏమైనా గుర్తించారా, వాళ్ళు ఏమంటారు? వాళ్ళంతా పోలీసులు గుర్తించడం అనేది చాలా బోధకంగా ఉందండి. ముఖ్యంగా ఆయన ఒక వ్యక్తి, గాజువాకు సంబంధించిన ఒక వైఎస్ఆర్సీపీ పేటీఎంకు సంబంధించిన వ్యక్తి వాట్సాప్లో, మా సామాజిక మాధ్యమాల్లో అతని పేరుతో పాటు నువ్వు ఖర్జూర నాయుడికి పుట్టు ఉంటే నువ్వు రారా, నేను మా నాయకుడి మీద ఇసిరావు కాబట్టి నేను ఇసిస్తానని చెప్పి ఛాలెంజ్ చేసినప్పుడు, ఈరోజు ఉదయం నుంచి కూడా డిపార్ట్మెంట్ ఏం చేస్తుందో నాకైతే అర్థం అవ్వలేదు. ముఖ్యంగా డిపార్ట్మెంట్ కనుసన్నల్లోనే ఈరోజు ఇంత బందోబస్తు ఉన్నప్పటికీ కూడా వాళ్ళ సహకారం లేకుండానే వాడు వచ్చి రాయిసిరి సాహసం చేసి దమ్ముందంటే మీ సహకారంతో వచ్చాడు. నిన్న జరిగిన ఘటన, రాష్ట్ర ముఖ్యమంత్రి గారి మీద జరిగిన ఘటన, ఆయనకే భద్రత లేదు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నాయని ఆయనకే భద్రత లేనప్పుడు ప్రతిపక్షాల మీద, ప్రజల మీద ఎటువంటి భద్రత భావం కలుగుతుంది? ముఖ్యంగా మీకు జరిగింది ఘటన లేకపోతే డ్రామా తెలియని పరిస్థితిలో ఉన్నారని మీరు అనుకుంటున్నారు, కానీ ప్రజలందరూ గమనించారు మీరు చేస్తున్న డ్రామాలు. గతంలో మీ బాబాయిని అడ్డు పెట్టుకొని ముఖ్యమంత్రి అయ్యారు, తర్వాత మీ అమ్మనో మీ చెల్లెనో అంటారని చెప్పి వాళ్ళు తప్పుకోగానే మీ మీద అటాక్ చేసినట్టు మీరు డ్రామా ప్లే చేశారు. అదంతా గులకరాయికే 3-4 కుట్లు పట్టాయని చెప్పి ప్లే చేస్తుంటే ఇక్కడ ప్రజలు ఎవరో నమ్మి మిమ్మల్ని ఒకసారి మోసపోయారు, మరొకసారి మోసపోవడానికి అయితే సిద్ధంగా లేరు. దయచేసి పోలీస్ శాఖ వారు, వివిధ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈరోజు ఎవరైతే రాయిసిరాడో ఆ వ్యక్తిని మీరు విచారణ త్వరగా పట్టుకొని ఆయన మీద చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. లేని పక్షంలో మీ యొక్క డిపార్ట్మెంట్ల దగ్గర మా తెలుగుదేశం పార్టీ తరఫున వచ్చి నిరసన తెలియజేస్తాం, ఆ వ్యక్తిని పట్టుకునేంత వరకు అని మీ ద్వారా తెలియజేస్తున్నాం. మరోవైపు పవన్ కళ్యాణ్ మీద కూడాను ఇలాంటి రాళ్ళు ఇస్తున్నాడు. ఈ సంస్కృతి చూస్తుంటే ఏమనిపిస్తుంది? ఈ సంస్కృతి అంతా రాజారెడ్డి రాజ్యాంగం సంస్కృతి తీసుకొచ్చారు సార్. అంబేద్కర్ రాజ్యాంగాన్ని అసలు అమలే చేయలేదు ఆయన. ఈరోజు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అన్నట్టు ఆయన సింబల్ ఫ్యాన్ తీసి గొడ్డలో రాయి పిక్కలు పెట్టుకుంటే బాగుంటది కదా. ఆయన పెట్టుకోవడం వల్ల ఆయనకే మంచిది. అసలు ప్రజాక్షేత్రంలో మనం ఉన్నామా లేవా అన్న ఆలోచనలో మనం బతుకుతున్నాం. మేము ఈ 5 సంవత్సరాలు కూడా తుమ్మితే కేసు, దగ్గితే కేసు, నవ్వితే కేసు, నవ్వకపోతే కేసు, రోడ్డు ఎక్కితే కేసు, రోడ్డు ఎక్కపోతే కేసు. మీ 5 సంవత్సరాలు కూడా మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలమే వివిధ కేసుల్లో మేము స్టేషన్లలో మేము ఉన్నాం తప్ప, ప్రజాక్షేత్రంలోనే ఉన్నాం తప్ప, మేము ఎవరికి వైసీపీ నాయకులు కానీ వైసీపీ ప్రభుత్వానికి ఎప్పుడు ఏ రోజు భయపడలేదు. ఈ రోజు కూడా మా నాయకుడు నిజంగా ఖర్జూర నాయుడికి పుట్టాడు కాబట్టే గాజువాక గడ్డ మీదకి వచ్చి మాట్లాడాడు. నువ్వెవరో తెలియదు, కానీ నువ్వు వచ్చి దొంగచాటును రాయిసి వెళ్ళిపోయావు తప్ప నువ్వు నిజంగా ధైర్యవంతుడు అయితే ఛాలెంజ్ ఇస్తున్నందుకు నువ్వు వచ్చి ఎదురుగా నించొనిసుడు. ఆయన బాంబులు వేసినప్పుడే బయటకు పడ్డాడు. రాయిసిస్తే అయిపోయింది ఏం లేదు, కానీ ఇలాంటి చర్యలు తీవ్రంగా ఖండిస్తున్నాం. దీనిలో ఇలాంటి చర్యలు ఎప్పుడు కూడా రాకుండా మీ ద్వారా తెలియజేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది మొత్తం మీద పరిస్థితి గాజువాక ప్రజాగలం సభలోని చంద్రబాబు నాయుడు ప్రసంగిస్తున్నప్పుడు ఆకతాయిల్లో రాళ్లు విసిరి ఈ ఘటన తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇది పిరికి పంద చర్యగానే అభివర్ణిస్తారు. ఏదేమైనా రానున్న ఎన్నికల్లోనే ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధిస్తుందని, ఇలా రాళ్ల దాడులకి భయపడమని కూడా టీడీపీ నేతలు కార్యకర్తలు అంటున్నారు. వాట్ హైదరాబాద్ స్టూడియో. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ. నిన్న జరిగింది, నేను అడుగుతున్నా, ఇంతమంది పోలీసులు ఉన్నారు, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, రోడ్డు మీద తిరుగుతా ఉంటే కరెంట్ ఆఫ్ అయిందంట. 1 minute. 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 1 minute.
ఎవరి గవర్నమెంట్? ఎవరిది బాధ్యత? ఎవరిది బాధ్యత? ముఖ్యమంత్రి పైన రాళ్ళు వేస్తే నీకు సిగ్గు లేదా ముఖ్యమంత్రిని అడుగుతున్నా నేను. నువ్వే కదా ముఖ్యమంత్రి, నేను కాదు కదా. ఒకప్పుడు కోడి కత్తి డ్రామా చేశావు, గొడ్డల వేడితో బాబాయిని చంపి ఆ నేరాన్ని నా మీద మోపేదని ప్రయత్నం చేశావు. ఇప్పుడు నీ చెల్లులు అడుగుతా ఉంది రోడ్డెక్కి, జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పు. బాబాయిని చంపిన వాడికి ఎంపీ ఇచ్చావు, నిన్ను నీ పార్టీకి ఓటేయడానికి లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా రక్తపు మరకలో కూరకపోయిందని నీ చెల్లులు అడిగితే సమాధానం చెప్పలేని అసమర్థుడు నాకు నేరాలు అంటగడతావా నువ్వు?